హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను షేర్ చేసే ఐడియాస్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క అమ్మాయికి యూజ్ అయ్యే ఐడియాసే షేర్ చేస్తున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైకే నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. మరిన్ని ఐడియాస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి నా ఛానల్ని చెక్ చేయండి. అందులోని వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి. మరి ఇప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ మూతలు మనకి ఇంట్లో ఉంటాయి. వీటి డబ్బాలతో ఏం చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. ముందుగా డబ్బాలు పాడైపోయి మూతలు మాత్రం ఉంటే వీటన్నిటిని మనము ఏ బఠానాలకో లేదంటే పడేయడమో చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ఇంట్లో లేడీస్ అయితే ఇవన్నీ ఒక బ్యాగ్లో అన్నీ పెట్టేసుకొని ఒక బటనాలకో లేదంటే స్టీల్ సామాన్లకు వేసేస్తూ ఉంటాం, అవునా కదా? సో ఇలా కూడా మనము 1-2 ఉన్నప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఒకటే సైజు 2 మూతలు తీసుకొని లోపల ఉన్న పార్ట్ మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. సో మీకు ఇక్కడ హెచ్చు తగ్గులు అయితే వస్తుంది, ఓకే పర్లేదు వదిలేసేయండి. అలా వచ్చినా కూడా పర్లేదు అని. సో ఒకదాని మీద ఒకటి పెట్టి గమ్ సహాయంతో అతికించేసుకోవాలి. చాలా ఈజీగా ఆఫ్టర్నూన్ టైంలో మనకి ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటి ఐడియాస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే మన ఇల్లు చూడడానికి చాలా అందంగానూ ఉంటుంది, మనకి టైంపాస్ అవుతుంది, మెంటల్గా మనము చాలా హెల్తీగా కూడా ఉంటాం అన్నమాట. అంటే ఫిజికల్గా ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటాం కదా, ఇంట్లో పనులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అలానే కొంచెం ఇలా మనం బ్రెయిన్తో ఆలోచించి కొత్తగా రెడీ చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం బయట కొనడం కంటే కూడా అలాంటివి కొత్త పద్ధతిలో మనం ఇంట్లోనే రెడీ చేసి మన ఇల్లుని అలంకరించుకోవడమో లేదా మనకి అవసరమైన వస్తువుగా మార్చుకోవడమో చేస్తుంటాం కాబట్టి. సో ఇలా ఈ రెండింటిని అతికించుకున్న తర్వాత దీన్ని ఉలన్ సాయంతో చుట్టుకోవాలి. అందుకని లోపల నేను హెచ్చు తగ్గులు ఉన్నా పర్లేదు అని చెప్పాను. అంటే చిన్నగా ఉన్నా పర్లేదు, మరి ఎక్కువ లేకుండా చూసుకోండి. ఇక్కడ ఉలన్ తీసుకోండి, ఉలన్ లేకపోతే టేప్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇలా ఉలన్ని చుట్టుకొచ్చుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 దారాలు వేసుకున్నారంటే మీకు ఈజీగా ఉలన్ని చుట్టుకోవచ్చు. మరి సింగిల్ లేయర్ అయితే చాలా టైం పడుతుంది. చూడండి, ఇక్కడ హెచ్చు తగ్గులు ఉన్నా కూడా చుట్టేసుకున్నామంటే మనకి ఈక్వల్ షేపే వచ్చేస్తుంది ఉలన్ కాబట్టి తెగిపోయే అవకాశం కూడా చాలా తక్కువ. తర్వాత ఒక చిన్న దారం తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ముడి వేసుకోండి. గమ్ సహాయంతో ముడి కింద వైపుకి వచ్చేలాగా అతికించేసుకోండి. తర్వాత దీన్ని వాష్రూమ్లో కానీ షింక్ దగ్గర కానీ హ్యాంగ్ చేసినామంటే ఇక్కడ ఒక చిన్న టవల్ పెట్టేసుకుంటే చక్కగా మనకి హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు చేతులు తుడుచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు గమనించినారంటే మనం వీటి కోసం సపరేట్గా షాప్లలో కొంటూ ఉంటాం అన్నమాట, మంచి డిజైనర్గా. అలా కాకుండా మనం ఇలా కూడా ఇంట్లో రెడీ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి చిన్నపిల్లలు సైకిల్ బుట్ట వస్తుంది కదా, అది మా చిన్న బాబుది. సో పాడైపోయింది సైకిల్, కానీ దీన్ని మాత్రం తీసి నేను సోప్ బాక్స్గా పెట్టుకున్నాను అనమాట. సో మీకు చూపిస్తున్నాను నేను అంతే, జస్ట్ ఇలా కూడా మనం వాడుకోవచ్చు, అంటే మనం పడేసే వాటిని అనే ఒక ఐడియా అంతే. సో ఇప్పుడు ఇంకొకటి, ఇది చాలా మంచి టిప్ అండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇలా ఉన్న మూతల్ని చూడటానికి బాగుంది కాబట్టి నేను ఈ మూతకి ఈ ఐడియాని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు దేంతో అయినా కూడా ఈ ఐడియాని ట్రై చేయొచ్చు. సో హాఫ్ వరకు ఈ మూత లోపల భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా. తర్వాత ఒక లైటర్ కానీ అగ్గిపెట్టె కానీ సహాయంతో ఇలా ఒక సీల తీసుకొని లేదా ఏదైనా ఒక కమ్మీ సహాయంతో దీనికి దుంకలు అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పైన 2 కింద 2 అలా. అంటే మీరు తీసుకున్న ప్లాస్టిక్కి బట్టి మీరు తీసుకోవాలన్నమాట. ఇలా సెట్గా 2 కలిపి ఒక సెట్గా అలా తీసుకోవాలి. ఇప్పుడు కిందే వచ్చి ఇలా 2 దుంకలు పెట్టుకోవాలి. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చే పెట్టుకోండి. మీరు మీ మూత మరి చిన్నదైతే మీరు ఒక్కొక్కటే పెట్టుకోండి. ఇప్పుడు పైన మొత్తం నేను ఇలా కలర్ వేసేసుకుంటున్నాను. అలాగే కింద మొత్తం ఉలన్ అయితే చుట్టేసుకోవాలి. ఉలన్ చుట్టుకునే ముందు ఇలా 2 స్టిక్స్ తీసుకోండి. మనకి ఇవి వస్తాయి కదా, చాప్ స్టిక్స్ వస్తుంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. లేదా ఇట్లా బూమ్ స్టిక్స్ అంటే పొరకు పుల్లలు వస్తాయి కదా, వాటినైనా తీసుకోవచ్చు. నేను ఇవే గట్టిగా ఉన్న వాటిని తీసుకున్నాను, అతికించేసుకుంటున్నాను. సో తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉలన్ చుట్టేసుకోండి. ఉలల దగ్గర మాత్రం జస్ట్ కొంచెం గ్యాప్ ఇస్తూ మిగతా అంతా చుట్టేసుకోవాలి.
ఇలా పుల్లలు మీకు వచ్చేస్తాయని డౌట్ ఉంటే గమ్ సాయంతో గట్టిగా అతికిచ్చేసుకోండి. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ చూసారా, కమ్మలు అవన్నీ జ్యువెలరీ తగిలించుకుంటే ఎంత చక్కగా ఎంత అందంగా ఉందో. దీన్ని తీసుకెళ్ళి మనం బీరువాలో పెట్టేసుకున్నామంటే చూడడానికి చాలా అందంగా, అలాగే అన్నీ ఒకే దగ్గర ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ నేను క్లిప్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాను, కమ్మలు అలా కూడా ఇక్కడ సెట్ చేసుకున్నాను అనమాట. ఇలా సో మీకు ఐడియా నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసేసేయండి. కిందంతా హ్యాంగింగ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. పైన హోల్స్ దగ్గర బటన్స్ ఉంటాయి కదా మనకి, థమ్స్, అలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఇలా డబల్ టేప్ సాయంతో మనం బీరువాలో కనుక అతికించుకున్నామంటే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మనకు కావాల్సినప్పుడు దీన్ని తీసి వాడుకోవచ్చు. తర్వాత టిప్ ఏంటంటే ఇలా ప్లాస్టిక్ మూత ఉంటుంది కదా, సో దీన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో కట్ చేసుకోండి. అంటే ఒక టీ కప్ తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి గమ్ సాయంతో అతికిచ్చేసుకోవాలి. ఇలా సమానంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒకదాని లోపల ఒకటి పెట్టి గమ్ సహాయంతో అతికించుకోవాలి. ఇలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. సో లేదు అంటే మీకు టీ కప్ కాకపోయినా ప్లాస్టిక్లో కూడా వస్తూ ఉంటాయి కదా, అవి దొరికినా కూడా మీరు వాడుకోవచ్చు. ఇలా ఉదాహరణతో అతికించుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసేయండి. తర్వాత దీనికి కొంచెం కలరింగ్ వేసేసుకోండి. పెయింట్ ఏదన్నా ఉంటే పెయింట్ వేసేసుకోండి చక్కగా. సో పెయింట్ వేసేసి మీకు నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్ డిజైన్ వేసుకుంటాను, డాట్స్ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో తర్వాత దీన్ని మన మూత ఏదైతే ఉందో దానికి అతికించుకోవాలి. అతికించుకుంటే చక్కగా ఇది అతుక్కునిస్తుంది అనమాట. ఇలా మధ్యలోకి అతికించుకోండి. తర్వాత ఇక్కడ నేను వచ్చి కొన్ని పూలు అయితే తీసుకున్నానండి. ఆ పూలని ఇలా లోపలికల్లా పెట్టి అతికించుకుంటున్నాను. ఇవి రెడీమేడ్గా దొరికేటివే, ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. మీకు కావాలంటే చెప్తే కామెంట్లో నేను అవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని ఇలా కలర్ఫుల్గా ఉన్న థర్మాకోల్ బాల్స్ని అతికించేసుకుంటున్నాను. తర్వాత మనకి ఫ్లవర్ షేప్లో స్టిక్కర్స్ కూడా ఉంటాయండి. నాకు పిల్లలు వాడుకోవడానికి తెచ్చుకుంటే అవి ఉంటే నేను వాటిని ఇక్కడ అతికిస్తున్నాను అనమాట. వాటిని కూడా అతికిచ్చాను. సో ఇవి చూసారా, పూలు ఉన్నాయన్నమాట. సో వాటిని నేను ఇలా రెడీ చేసుకున్నాను. ఇలా మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ని ఇలా మనమే మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు అనమాట చక్కగా. మరి వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే, టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. పైన ఇలా రెండు వైపులా 2 దుంకలు పెట్టుకున్నారంటే దారంతో కట్టేసుకుంటే మనము ఇది గోడకి తగిలించుకోవడానికి రెడీ అయిపోయినట్టే. మరి ఎలా అనిపించింది? ఐడియాస్ నచ్చాయా? అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని ఐడియాస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీ ఐడియాస్ని నాకు ఇన్స్టాగ్రామ్లో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక ఐడియాతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.